అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచుకున్నారా? ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ఈ రాజమల్లు ధమాకా దుమ్ముదులిపే వార్తలను మీకోసానికని తీసుకొచ్చిండు కాబట్టి వార్తలు పురాగా ఒడిచిపోయేదానికి చూస్తూనే ఉన్నాడు అన్నట్టు. మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. ఇంకా అంతనే కాదు, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళా చెప్తున్నాం, తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ ఇచ్చిన మీకు కోటి ఇచ్చిన వార్తలు చెప్పుకుంటా. మరి ఇలా మన ధమాకా దుమ్ము దులిపే వార్తలు ఏడిగా ఏమేమి ఉన్నాయో చూడాలి కదా. షురు చేద్దాం పాండ్రి. రాజకీయాలకు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. వీళ్ళు వాళ్ళని కాదు, కానీ కొంతమంది కింద పడతారు, కొంతమంది నిలబడతారు. పబ్లిక్ మెదల్లో అట్లనే ఉంటారు. అప్పట్లో 2 కిలోల బియ్యం అని చెప్పి ఎన్టీఆర్ సార్ కొత్తలా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరపుకెంచి ఇచ్చే, తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపుకెంచి రాజశేఖర రెడ్డి సారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా ఇచ్చే కదా. ఇక గట్ల కొంతమంది నాయకులు అయితే చరిత్రలల్లా నిలుస్తుంటారు కదా. ఇక ఈ ముచ్చట్లల్లా రేవంత్ రెడ్డి సారు కూడా చీరబోతున్నాడు. అగ్గో రేవంత్ సారు చరిత్రలల్లా నిలబడబోతున్నాడు అంటే 100% నిలబడబోతున్నాడు. ఒక్క నిర్ణయంతో తెలంగాణ చరిత్రను తిరగరాయబోతున్నాడు. ఇక రాజకీయాలంటే మనం తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు, ఉండే స్థితిగతులు, మనకు ఉండేటువంటి పబ్లిక్లలో పాపులారిటీని బట్టి కూడా ఉంటుంది. చేసే మంచి పనులను బట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఇట్లా రాజకీయంలలో చెప్పుకుంటే ఎవరు ఏ టైంలలో కింగ్గా నిలబడతారో ఎవరు చెప్పలేరు. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి యనుమల రేవంత్ రెడ్డి గాదెనోళ్ళ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి వచ్చినట్టే అనిపిస్తున్నది. ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేటట్టే ఉన్నది. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ పాలనా తీరు మాత్రం పెద్ద గేమ్ చేంజర్ లెక్కనే మారింది అయ్యా. ఇంతకీ ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకు ఇంతగానం కితాబులు ఇస్తున్నావు, దాని వల్ల ఎవరికి ఫాయిదా అవుతాయో పురాగ వార్త గది చెప్పు మన ధమాకా దుమ్ము దులిపే దాంట్లోనంటే ఇక ప్రతి సోమవారం తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులలో గ్రీవెన్స్ డే అనేది ఒక ప్రోగ్రామ్ ను నిర్వహణ చేస్తుంటారు. ఇక ఈ ప్రోగ్రామ్ కు చాలా జిల్లాలకించి చుట్టుముట్టు అందరూ కూడా వచ్చి బాగానే హాజరు పడుతుంటారు. అయితే వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ సమస్యలను, గోడును, బాధలను చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇట్లా మరీ ముఖ్యంగా చెప్పుకున్న సమస్యలలో ఎక్కువ వచ్చిన ఏందనంటే మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటలేరని చెప్పి వచ్చిన కంప్లైంట్లే ఎక్కువనట. ఇక అట్లా వృద్ధ దంపతులు చాలా మంది కూడా బాగానే ఆధారపడుతున్నారట. ఎక్కువ శాతం వచ్చిన అప్లికేషన్లు చెప్పుకున్న బాధలు, పిల్లలు మమ్మల్ని చూసుకుంటలేరు, నడి బజాట్లకు ఇసిరేసిండ్రు, వాళ్ళ పిల్లలు వాళ్ళు బతుకుతున్నారు తప్ప కానీ పెంచి ఇంత గొప్ప స్థాయిలో వాళ్ళ కోసం రెక్కలు ముక్కలు కష్టం చేసుకొని నిలబెట్టినందుకు మమ్మల్ని నడి బజాట్ల నిలబెట్టి మా బతుకులను ఆగం చేసిండ్రన్న మాటలే గట్టిగా కంప్లైంట్ల రూపకంలో వస్తున్నాయట. ఇక ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువగా రేవంత్ సార్ నోటీస్ వచ్చింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులై ఉండి వాళ్ళ అమ్మా నాయనలను పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి సారు హెచ్చరికలను జారీ చేసిండు. ఇంకంతనే కాదు, శాఖాపరమైన చర్యలు మాత్రమే కాకుండా వాళ్ళ జీతాలకెంచి 15% కోతలను కూడా పెట్టి తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేపిస్తామని హెచ్చరికలు చేసిండు. సిర్పు హెచ్చరికలు మాత్రమే కాదు, ఇది కార్యరూపం దాల్చే విధంగా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ప్రకటిక చేసిండు. ఇక ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు సంబరపడకుండా స్వాగతం చెప్తున్నారు. ఇంకా అంతనే కాకుండా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అమ్మానైనా కళ్ళల్లో ఆనందం కనబడేటట్టే ఉన్నది. కనీసం ఈ తీరుగా చేస్తారన్నా వాళ్ళ బుద్ధి వస్తుంది, శలనం వస్తుంది. ఎంతో రెక్కలు ముక్కలు చేసుకొని కాయా కష్టం చేసి పిల్లల్ని కానీ పెంచి మీరు ఈ పొజిషన్ లో ఉండటానికి కారణమైనటువంటి అమ్మ నాయనలను కాటికి కాళ్ళు జాసిన వయసులలో వృద్ధాశ్రమంలో ఏసుడు, రోడ్డు మీద ఇడిసేసుడు, మాకేం బట్టలేనట్టుగా ఉండు, వీళ్ళు వాళ్ళని లేదు అమ్మ నాయనలను తక్కువ చేసి ఎవరన్నా పట్టించుకోకుండా చూడకుండా ఉంటిరా ఖతమిగా మీ పని అని ఈ తీరుగా రేవంత్ రెడ్డి సారు అమ్మ నాయనలను నడి బజార్లో ఇడిసి మరిసిపోయినటువంటి కొడుకులకు బుద్ధి వచ్చే పని చేసినందుకు ఇప్పుడు యావత్తు తెలంగాణ ప్రతి ఒక్క అమ్మ నాయన మాత్రం మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంక అంతనే కాదు, ప్రతి ఒక్క కొడుకు కూడా ఇది ఒక గుణపాఠం లెక్కనే దౌడ మీదకంచి ఫాట్ అని సరిసినట్టే ఉంటదని చెప్పి సంబరపడబట్టిల్లు. ఈ ముచ్చటెరికైన తర్వాత ప్రతి ఒక్కరు ఇక వైసీపీ లీడర్లు అనేటోళ్ళకైతే ఒకటి ఉంటుంది, అధికారంలో ఉన్నామా అధికారంలోకించి పీకినామా అనే సంగతి పక్కన పెడితే వాడేంది వీడేంది రప్ప వేసేస్తాం, కోసేస్తాం, సంపేస్తాం, పీసుకెత్తాం, చీకట్లా వేసేసుడే అనుకుంటే చేసేసుడే అన్నట్టుగా నరం లేని నాలుకకు పని చెప్పుకుంటా లేని గొల్లెని సప్పుళ్ళన్నిటినీ పచ్చిగా చెప్పాలంటే గాలికి పోయే తగిలించుకున్నట్టుగా చేసుకుంటున్నటువంటి వైసీపీ లీడర్లకు
గట్టి షాకే తగులుతున్నది. ఇక ఇప్పుడు ఈ పేరుని నాని పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన అంతా వచ్చింది. మరి ఆయన పతుతానికైతే ఏమో ఇక అధికారం ఉన్నా లేకున్నా నరం లేని నాలుకకైతే అటువంటి పట్టింపులు అయితే ఏముండవు. మనం ఇష్టం వచ్చినట్టు సందు దొరికినప్పుడు వాడిని తిడతాం వీని తిడతాం, ఎవడైతే నాకేంటిదా మనం ఎవడరా ఆపేదిరా అని చెప్పి అడ్డగోలు మాటలతోని మందిని ఆగం చెయ్య చూస్తే మన కథ కంచికి పోతుంది. శ్రీకృష్ణ జన్మస్థానానికి పోడు పక్కానే ముచ్చట. ఇప్పుడు కొత్తగా అవుతున్నటువంటి వైసీపీ లీడర్ల గొల్లెన్ సప్పుళ్ళు చూస్తే మాత్రం అవుననే అనిపిస్తుంది. మరి ఉన్నట్టుండి ఎందుకు అయ్యా ఈ ముచ్చట ఇప్పుడు చెప్తున్నావనంటే, మన పేర్ని నాని గారు ఉన్నారు కదా, అద్భుతమైనటువంటి వైసీపీ పెద్ద లీడరు. ఇక జూలై 8వ తారీఖున పామరుల్లో ఈ మాజీ మంత్రి ఎవరైతే వైసీపీ పెద్ద లీడర్ ఉన్నాడో పేరుని నాని రప్ప 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 అనుకుంటా కొట్టిన డైలాగులు దంచిన ఏమైతే ఉన్నాయో అయ్యానను అతలాకుతలం అయ్యేటట్టు ఆగమయ్యేటట్టు ఆయన బతుకుకే బొక్కబడేటట్టు చేసింది అయ్యా. ఇక ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడుకుంటా రప్ప రప్ప అని ఎప్పుడు తప్పు కాదు, రాత్రికి రాత్రే చేసేయాలనుకుంటా రెచ్చగొట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత రస బాస సెచ్చ రచ్చ అవుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ టాపిక్ ఏపీ రాజకీయంలో పకం పనులనే క్రియేట్ చేస్తున్నది. ఇక ఏదేమైనా మనం చేసేటి అన్ని అడ్డమైన గడ్డి పనులు చేసి మళ్ళా ఒకవేళ పోలీసులు నా మీద కేసులు పెట్టి అరెస్ట్ ఏమన్నా చేస్తే మనం బయట పడాలి కాబట్టి తెలివిగా ముందస్తుగానే బెయిల్లను పెట్టుకుంటుంటారు. ఇక అట్టనే ఈ పేరుని నాని పెద్ద మనిషి కూడా పెట్టుకున్నాడు. మరి ప్రస్తుతానికైతే ఆయనకు జర బెయిల్ ముచ్చట్లలో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఇప్పుడు మాత్రం ఆయన అజ్ఞాతంలోకి పోయిండట. గదేనుల్లా కంటి గనబడుకుంటా తేలుకుట్టిన దొంగ లెక్క దాచుకునేదాన్నే అజ్ఞాతం అని అంటాం కదా, గంటలకు పోయినరట. ఇక ఈ పెద్ద మనిషి కోసము పోలీసులు గట్టిగానే గాలింపులు అయితే చేస్తున్నారట. ఇక ఈ పెద్ద లీడర్ గారు చెప్పినటువంటి రప్ప రప్ప డైలాగులు మందిని రెచ్చగొట్టేటట్టు జనాల్లో లేనిపోని ఒక విధ్వంసాలను క్రియేట్ చేసేటట్టుగా మాట్లాడిన మాటలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లలో ఆయన మీద రకరకాల కేసులను అయితే నమోదు చేసిళ్ళు పోలీసు పెద్ద సార్లు. ఇక ఇట్లా కొంతమంది జనాల నుంచి వ్యతిరేకత, టీడీపీ తమ్ముళ్ళ నుంచి వ్యతిరేకత ఇవన్నీ కలిసి కేసుల రూపకంలో పేరుని నానిని చుట్టుముట్టి ముసమర్లకుండా చేస్తున్నది. అయినా ఎందుకు నరం లేని నాలుకకు పని చెప్పాలి, తర్వాత అవస్థల పాలు కావాలి. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే పార్టీ పరంగా మాట్లాడాలి, సిద్ధాంతాల పరంగా మాట్లాడాలి. ఒకవేళ మీకు కూటమి సర్కారు చక్కగా చేస్తలేదు, పనితీరు మంచిగా లేదని అనిపిస్తే సీదాగా వాళ్ళు ఏమేం తప్పులు చేస్తున్నారో ఎత్తి చూపొచ్చు. కానీ రపారపా ఏసెత్తాం, కోసెత్తాం, కొరకెత్తాం, పిసికెత్తాం, సంపెత్తాం గిసొంటి దిక్కుమాలిన మాటలు బంధు పెట్టకపోతే 151కించి 5 వీకింది. ఇప్పుడు 11కించి ఇంకో 1 కూడా వీక్తుంది. అది కూడా డౌట్ అనుమానమే అనుకుంటా ఎడ్డిచ్చినట్టు కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటా గట్టిగానే ఈ పేరుని నానికి ఈ మధ్య కాలంలో నోటిదూల బాగానే పెరిగింది కాబట్టి ఈ మాత్రం పడాల్సిందే. కానీ ఖచ్చితంగా ఈయన మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఓ పక్కన టీడీపీ తమ్ములు కూడా గట్టిగానే డిమాండ్ చేయబట్టిండ్రు పోలీసు పెద్ద సార్లకు. అబ్బో, ఇదొక అర్థం ఇప్పుడే వచ్చింది. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు పబ్లిక్ హామీలు ఇచ్చిన గ్యారంటీలల్లా ఫ్రీ బస్సు కూడా ఒకటి. ఇక అయితే మహిళల కోసానికని చెప్పి కూటమి సర్కారు సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ఇంకో శుభవార్తనే చెప్పిందయ్యా. ఇక ఆగస్టు 15కించి మహిళల కోసానికని చెప్పి ఫ్రీల ఆర్టీసీ బస్సుల ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్టుగా సర్కారు అద్భుతమైన మాటనే చెప్పింది. ఇక దీనికి సంబంధిక చేసి అన్ని వివరాలను ప్రకటిక కూడా చేసింది. ఇక ఈ ముచ్చట్లల్లా సీఎం చంద్రబాబు సారు అధికారులతో ఇవాళ సమీక్షనైతే నిర్వహణ చేసిండు. ఇక ఈ పథకం అమలు మీద కీలక ఆదేశాలను సుతం జారీ చేసిండు. ఆగస్టు 15కించి మహిళల కోసానికని అమలు చేయబోతున్న ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణ పథకంలల్లా మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇవ్వాలని చెప్పి చంద్రాల్ సారు అధికారులకు దిశానిర్దేశం చేసిండు. ఆర్డర్లను సుతం పాస్ చేసిండు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఫ్రీ బస్సులో ఎంత మేర వాళ్లకు పైసలు వాదా అవుతున్నది, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్ల పొందు వర్షాలని కూడా చెప్పుకుంటా వచ్చిండు. 0 ఫేర్ టికెట్ తో ఇచ్చుడు ద్వారా లబ్ధి పొందిండ్రనే విషయాన్ని రాష్ట్రంలో మహిళా ప్రయాణికులు అందరూ ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటదని చెప్పి చంద్రాల్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక దీనికి సంబంధిక చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ ను కూడా రెడీ చేయాలని కూడా ఆర్డర్లు వేసిండు అయ్యా చంద్రాల్ సారు. ఇక సోమవారం సచివాలయంలో మహిళల కోసానికని చెప్పి ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం పథకం మీద అధికారులతో చాలాసేపు సమీక్ష సమావేశాలను జరిపి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకంలో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడ్డది, మన రాష్ట్రంలో ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంత ఖర్చు కాబోతున్నదనే అంశాల మీద కూడా అధికారులతోని అన్ని వివరంగా సూచనలు చేసుకుంటా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రాల్ సార్ చేసుకుంటా చర్చించిండు అయ్యా. ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 15 నాటికించి సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఆదేశాలు సుతం జారీ చేసిండు. ఇక మహిళల కోసానికని చెప్పి ఇస్తున్నటువంటి ఈ ఫ్రీ బస్సు ప్రయాణం పథకం తొందరలో అమలు చేస్తున్నందుకు ఆర్టీసీకి భారం కాకుండా ఇక వేరే
వేరే ఆదాయ మార్గాలను కూడా పెంచుకునే తందుకు, నిర్వహణ వ్యయం తగ్గించుకునే తందుకు ఇక ఇట్లా లాభాల బాట బట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చిన గ్యారంటీలను ఫిల్ చేసుకుంటా పిరి బస్సుల ప్రతి ఒక్క అమ్మలక్కలు తిరిగేటట్టుగా మనము వాళ్ళకు సౌలతులను ఇవ్వాలి. వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు, పైసలు వస్తలేవని ఫీల్ కావద్దు. మనము ఆ పైసలు వచ్చేదాన్ని ఇక్కడ ఖర్చు పెట్టి ఇంకో రూపేనా ఇన్వెస్టర్లను తెచ్చే దిశగా ఆలోచించాలి. ఏపీకి లాభాలు వచ్చేటట్టుగా మన అడుగులు వేయాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండ్రు చంద్రాల్ సారు. ఇక అప్పట్లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ కొత్తలల్లో కూడా చంద్రాల్ సారు రేవంత్ రెడ్డి సార్తో కలిసి ఈ పిరి బస్సు ముచ్చట్లలో కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు. మీరు కూడా పిరి బస్సు పెట్టిళ్ళు, ఇది ఎట్లున్నది సౌలతు, ఎవరికి తక్లీఫ్ అవుతున్నది, ఏమైతున్నది అని అంటే ప్రతి వివరాన్ని కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా ఇంత ఖర్చు చేస్తున్నామన్నా, గిట్ల అవుతున్నది అన్నా, ఇగో గీ పనులకు గింత అవుతున్నది, మాకు ఇంత పోతున్నది, ఇంత అత్తున్నది, ఏదేమైనా కూడా మేము ఇచ్చిన హామీని నెరవేర్చినము, పబ్లిక్ మస్తు హ్యాపీగా ఉన్నారని రేవంత్ రెడ్డి సార్ కూడా అందులో ఉన్నటువంటి లొసుగులతో సహా అన్ని చంద్రాల సార్కు చెప్పిండట. ఇక చంద్రాల సార్ ఆలోచన రేవంత్ రెడ్డి సార్ చెప్పింది రెండు పేరేజ్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారమే పకడ్బందీగా ఇక్కడ ఏది తెలంగాణలో అయినట్టు జోడాలు, గొల్లెన్ సప్పుళ్ళు, లొల్లులు, పంచాయతీలు లేకుండా ప్రతి ఒక్క అమ్మలక్కలు మంచిగా పోవాలని, అట్లనే ఆటో వాళ్ళకు కూడా ఇక్కడ తకిలిపోయిందన్న ముచ్చట చంద్రాల సార్ శివన రేవంత్ రెడ్డి సార్ వేసిన మాటను కూడా మతిలో ఇరకబెట్టుకొని ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యేకంగా ఏదన్నా పైసలు వచ్చే మార్గాన్ని సూచనలు చేయాలని చెప్పి కూడా చంద్రాల సార్ చేసిన ఆలోచనకైతే ప్రతి ఒక్కరు కితాబులు ఇచ్చుకుంటా తారీఫులు చేసుకుంటా చంద్రాల సార్ ఏది చేసినా మొట్టమొదలు బగ్గని ఆలోచన చేసి టెక్నాలజీ ప్రకారమే పోతాడు, టెక్నాలజీతోని ఆలోచిస్తాడు, ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉంటదని చెప్పి ప్రతి ఒక్క అమ్మలెక్కలైతే ఇక ఎప్పుడెప్పుడు ఆగస్టు 15వ తారీఖు ఈ పిరి బస్సు పెడతారా అని చెప్పి ఆనందంలోనైతే మస్తు హ్యాపీలనైతే ఉండబట్టిండ్రు. నైనా పని చేసిన పార్టీ పెద్దలతోనే ఎంత జౌడం పెట్టుకోవాలనో అంత పెట్టుకున్నాడు, ఎంత అంగడి చేయాలనో అంతా చేసిండు. వాళ్ళతోని కయ్యానికి కాలు దూకుంటా చేసిన అప్పట్లో ఏదైతే గుల్లెన్ షాపుడు ఉన్నదో చిన్న సన్నం కాదు, తర్వాత జైళ్ళకి పోయిండు, పార్టీ పెట్టిండు, అఖండమైనటువంటి మెజారిటీతో అంటే 151 సీట్లతో గెలిచిండు కదా, మంచిగానే ఉన్నది. నాయన పేరు నిలబెడతారు అనుకున్నారు. కానీ తర్వాత ఎవరైతే జగనన్న చుట్టూ వచ్చినటువంటి ఈయన పరివారం ఉన్నదో జగనన్నను మొత్తం బదనాం చేసి ఆయన నాగం చేసి ఆయన పరువు ప్రతిష్టలు కాదు ఆయన మెదడును మొత్తం సత్యనాశ చేసిళ్ళు. ఇలా మాటలతోనే ఆయన మెదడును పొల్యూట్ చేసిళ్ళు. ఇక ఇంట్లో ముఖ్యంగా ఫస్ట్ వరుసలో ఉంటుంది ఎవరయ్యా అంటే డైమండ్ రాణి రోజా మేడం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత పాతాళానికి కొట్టుకోవటానికి కారణంలో ఫస్ట్ ప్లేస్లు ఉంటుంది ఈమె. ఎందుకు మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ను నువ్వు దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టంటేనే మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా చూడకుండా దిక్కు దివానా లేకుండా చేసిన పవన్ కళ్యాణ్ సార్ను టచ్ చేయొద్దు కదా ఒకసారి అయిన తర్వాత. మళ్ళా నువ్వు దమ్ముంటే 175 సీట్లతోటి పోటీ చేయి, నిలబడు అని సవాల్ ఇచ్చింది. అసలు ఈమె టార్గెట్ ఏంటిది? పవన్ కళ్యాణ్ను హైలైట్ చేయాలన్నా లేకపోతే జగనన్నను ఇంకా ఆయనను రెచ్చగొట్టి తొక్కించాలన్నా? ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మీద మళ్ళొక పారి ఇడ్చుకబడ్డదయ్యా డైమండ్ రాణి రోజా గారు. నువ్వు మళ్ళా ఇప్పుడు గెలికే పని చేస్తున్నావు అని అంటే ఏంది, ఆయనతో 11 సీట్లు కాస్త ఒక్కటికి చేస్తావా ఏందని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలలో మాట్లాడుకుంటా గతంలో నేను పవన్ కళ్యాణ్ మీద చేసిన మాటలను సమర్థించుకుంటున్నా, తప్పేం లేదనలా. జగన్ ఏలికి ఎంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ వీకలేడు అని నేను ఆ పట్ల మాట్లాడినా, అయినా అందులో ఏమున్నది తప్పు? ఇప్పుడు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్కు ఛాలెంజ్ చేస్తున్నా, 175 సీట్లలో పోటీ చేసి గెలవాలి. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు. మోడీ కాలు పట్టుకొని లోకేష్ కాలు పట్టుకొని గెలిచిండు అనుకుంటా ఇట్లా మళ్ళా నరం లేని నాలుకకు పని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు గురి కాబట్టింది ఈ డైమండ్ రాణి రోజా. ఆయనను నమ్మిన కార్యకర్తల కోసానికి కానీ ఆయన కులానికి చెందినోళ్ళ కోసానికి కానీ పవన్ కళ్యాణ్ ఏమి చేయలేదని చెప్పుకుంటూ వచ్చింది. సిర్పు తెలుగుదేశం పార్టీని కాపాడేందుకే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు. జనసేన నాయకులు టీడీపీ నాయకుల గురించి మాట్లాడితే జప్పునే సస్పెండ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ ఇస్తున్నా, రాసి పెట్టుకో, జగన్ ఏల మీద ఎంట్రిక కూడా వీకలేరు అని మళ్ళొక డాంబు పేల్చింది. మరి ఉన్నట్టుండి మళ్ళా ఏపీ డిప్యూటీ సీఎం సార్ మీద నరం లేని నాలుకకు పని చెప్పింది. ఇక దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతున్నది ఈ అక్కగారు 151 సీట్లలో ఉన్నటువంటి జగనన్నను 11 సీట్లకు తీసుకొచ్చింది. ఇక 11 కూడా మాకెందుకు, ఆ ఒక్కటి కూడా పీకి పడేసి జగనన్నను నెంబర్ 1 గా నిలబెడదాం ఏపీలను చూస్తున్నదా అని కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు. ఇప్పుడు ఈ డైమండ్ రాణి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ మీద నరం లేని నాలుకకు పని చెప్పిన ముచ్చట్లల్లా. పవన్ కళ్యాణ్ మీద కాంట్రవర్సీ
కాంట్రవర్సీ కామెంట్లు చేసిన రోజా మీద మాత్రం కొంతమంది వాళ్ళ పార్టీలల్లో ఉన్న వాళ్ళే ఈ తీరుగా ఆవేదనను ఎల్లగక్క పట్టినరట. కానీ నీకు దండం పెడితే ఈ రోజక్క మా జగనన్న బతుకును బుగ్గిపాలు చెయ్యకు. ఇప్పటికే 11లనే కొట్టుమిట్టాడుతున్నాం. రాబోయే రోజులలో అతిగతి లేకుండా పోతుంది. ఓ పక్క రప్ప కాంట్రవర్సీలు గట్టిగానే మా లీడర్లు నరం లేని నాలుకకు పని చేస్తున్నారు. నువ్వు ఒక్కసారి దమ్ముంటే అసెంబ్లీ గేటు టచ్ చెయ్యన్నందుకే పవనాల్ సార్ ఇప్పుడు అక్కడ మిమ్మల్ని గేటు కూడా చూడకుండా అతిగతి లేకుండా చేసిండు. మళ్ళా ఇప్పుడు ఉన్నట్టుండి 175 సీట్ల ఛాలెంజింగ్లు ఎందుకు తల్లి? ఇక ఆయన క్షవరం కూడా జగనన్నకు పురాగా చేసి తమిళనాడు పాలిటిక్స్ లకు దూరదామని ఏమైనా ప్లాన్ ఉంటే చెబుతాలే ముందుగానే. ఇంకా అంతేనే కాకుండా జగన్ అదా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేననే కాదని చెప్పి తొడగొట్టి మరి సవాల్ చేసి మిమ్మల్ని ఊడగొట్టిండు. ఇప్పుడు మళ్ళా అది సరిపోక ఇప్పుడు 175 సీట్ల ఛాలెంజ్ చెయ్యకమ్మా, నీకు దండం పెడితే అసలు పార్టీనే పురాగా పత్తా లేకుండా చెయ్యకు తల్లి, నీకు దండం పెడితే ఎక్కడికన్నా టూరింగ్లకు పోయి ఎంజాయ్ చేసినా కాకపోతే కానీ పాలిటిక్స్ గురించి మా జగనన్న గురించి బయట ఏడ మాట్లాడకమ్మని చెప్పి ఇగో ఇట్లా ఈ తీరుగా ఎవలకు దోచినట్టు వాళ్ళైతే కామెంట్లు, కౌంటర్లు, ట్వీట్లు, పోస్టులు అబ్బా మొత్తం సోషల్ మీడియాలో రోజా మేడం గారే మత్తు వైరల్ అవుతున్నది. ఇక గత కొన్ని రోజుల సంది లిక్కర్ స్కామ్ కేసు పంచాయతీలు ఎంతగానో రసాభాస అవుతున్నది. ఏపీలో ఎట్లా చరిత్రలను సృష్టిస్తున్నదో కేసులతోని ఇరికినోళ్ళతోని మొత్తం ఏకంగా 1 కాదు 2 కాదు లక్షల వేల కోట్లట. మరి ఎంతవరకు ఏమో మనకు తెలియదు కానీ వాళ్ళ అనుకుంటా అటు ఇటు తిరిగి శివరాఖరికి ఆ భాగం అంతా జగనన్న జేబు గుచ్చుకున్నదట. అసలు ఆ పైసలన్నీ జగనన్న అకౌంట్లకే నేనంటలేను, ఈ వార్త చెప్తుంది. ఈ జగన్ పక్కా జైలుకు పోతాడు. లిక్కర్ స్కామ్ కేసుల ముద్దాయిగా గనక తేలితే జైలుకు పోడు. పక్కా చట్టానికి ఎవరు అతీతులు కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కక్ష రాజకీయాలు ఎవరికి చెయ్యరు, చెయ్యబోము కూడా. ఇది చట్ట ప్రకారం జరిగేటువంటి చర్యలే. తప్పు చేసిన వాళ్ళు దోషులుగా నిలబడాలి, కోర్టులను పేజ్ చేయాలి, కేసులను ఎదుర్కొనాలి అనుకుంటా వచ్చిండయ్యా ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు. జగన్ గారి మీద అన్న మాటలు గట్టిగానే దుమారాన్ని రేపుతున్నాయి. ఇక ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సార్ ఇంత షాకింగ్ మాట మాట్లాడే అని చెప్పి చాలా మంది నోరెళ్ళ పెడుతున్నారు. గిల్ల షాకింగ్ ముచ్చట ఏందయ్యా, తప్పు చేసిండు కాబట్టి లిక్కర్ స్కామ్ అయిన పేరు ఉన్నది కాబట్టి పక్కా దొరికిన ఆధారాలతో జగన్ ప్రధాన మనిషి అని చెప్పి అన్ని రుజువైతున్న టైంలలో మళ్ళీ అట్లెందుకన్నాడు గిట్లెందుకన్నాడు అని చెప్పి మీరెందుకు లేనిపోని వంకర మాటలు ఏపీ డిప్యూటీ సీఎం ను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అనుకుంటా గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండ్రు. ఇక మొత్తానికి లిక్కర్ స్కామ్ పంచాయతీ ఎంత రసాభాసగా అవుతున్నది, ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఎంతగానో గుదిపెత్తున్నది. దీని వెనకాల ఎన్ని రకాల తతంగాలైనాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందల వేల కోట్లను డంపింగ్ యార్డ్లలో పెట్టుడు, ఫోటోలు తీసుకునుడు, వీడియోలు తీసుకునుడు, అన్ని ఫోన్లలో డేటాను సేకరణ చేసుడు, ఇక సిటీ చారణ అవుతున్నదన్న ముచ్చట్లల్లా ఆ ఫోటోలు వీడియోలను డిలీట్ కొట్టుడు, ఒక్కొక్కరికి ఫోన్ కొనుక్కోమని చెప్పి పిలిచి మరి ₹1,00,000 కంటే మీదనే కాశీరెడ్డి అనే మహానుభావుడు లిక్కర్ స్కామ్ పెద్ద మనిషి ఇచ్చిన పంచాయతీ దినం ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. మరి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ కేసులలో చాలా మంది పేర్లే ఉన్నది. ఆల్రెడీ కొంతమంది బొక్కలకు పోయి ఊచలు లెక్క పెడితేనే ఉన్నారు. ఇంకా చాలా మంది లోపలికి పోయే అవకాశం ఉన్నది. ఇక ఈ లిక్కర్ కేసుల ముచ్చట్లల్లా పైసలు మొత్తం ప్రధానంగా జగనన్న జేబులకే పోనీ అన్న పుకార్లు కూడా షికారులు గట్టిగానే ఎత్తున్నది. మరి ఉన్నట్టుండి ఇప్పుడు మాత్రం ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాష్ట్ర రాజకీయాలల్లో ఎంత రసాభాస అవుతున్నది, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తున్నది. మొత్తం గుడిలో లింగాన్ని కూడా మొత్తం మింగే తట్టుగానే గత పాలకులు చేసినటువంటి పనితీరు మీద ఏపీ పబ్లిక్ అయితే మస్తు గరానికి రాబట్టిండ్రు. అరే గింతగానం మనకు సర్వీస్ చేస్తాడు కదా, మన బతుకులను బాగు చేస్తాడు కదా అని చెప్పి జగనన్న గారికి ఓటేసి గెలిపించిన పాపానికి మన నోట్ల మనమే మన్ను కొట్టుకున్నట్టయ్యే కదా అని చెప్పి మంది జేబులకు తూట్లు పెట్టిన లిక్కర్ స్కామ్ కేసు పంచాయతీలలో ప్రతి ఒక్కరు కారెడ్డాలాడుకుంటా గట్టిగానే గరానికి కచ్చుకుంటా వైసీపీ లీడర్లను ఏకి పారేసే పనిని ముందరేసుకుంటున్నారయ్యా. ఈ వార్త ఎప్పుడు నేను ఎట్లా మర్చిపోయినా కదా. ఇక తొందరలో తెలంగాణలో కాబోయే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సార్ గట్టిగానే ధీమానైతే వ్యక్తం చేసుకుంటూ వచ్చిండు. ఇక అందరం కలిసి ఒక ఫ్యామిలీ లెక్కనే పని చేయాలి, ఆత్మ విశ్వాసంతో ఉండాలి, ప్రతి ఒక్క కామన్ కార్యకర్తను కూడా కలుపుకుంటా పోవాలి, గొల్లెం సప్పుళ్ళు పెట్టుకోవద్దు. సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉంటే మెజారిటీ మండలాలు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి అక్కడికి వచ్చినటువంటి మీటింగ్ లో నాయకులందరికీ దిశానిర్దేశం చేయబట్టిండు హరీష్ రావు సారు. ఇక
గజ్వేలు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య లీడర్లు విస్తృత స్థాయి సమావేశం ప్రజ్ఞాపూర్లో అయినటువంటి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈ మధ్య కాలంలో నిర్వహణ చేసినటువంటి సర్వే ప్రకారం రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్తులు ఉంటే 16 నుంచి 18 పరిషత్తులు బీఆర్ఎస్ సొంతం చేసుకోబోతున్నదని చెప్పి చెప్పుకుంటా ఇచ్చిండు. అసలు ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది, తెలంగాణ పబ్లిక్ ఎంత అవస్థల పాలైతుండ్రు, అసలు ఈ సర్కార్కి ఏమన్నా అర్థమవుతున్నదా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. అట్లనే పబ్లిక్ తెలంగాణ సర్కారు ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడో పబ్లిక్ ఆ తిప్పలన్నీ తెలిసేటట్టు వివరణగా చెప్పే బాధ్యత మనది. బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్ లకు ఏకవంతంగా తీసుకుపోవాల్సిన ధర్మం కూడా మనదే. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇక ఇయ్యాల నీళ్ళు ఎట్లా వస్తున్నాయి. కేసీఆర్ ఉండగా ఇంటింటికి వచ్చి చెత్త తీసుకొని పోయేటోళ్ళు ఇప్పుడు దిక్కు దివానా లేదు. ఏడి చెత్త ఆడనే రోడ్ల మీదనే ఇసేసిపోతున్నారు. గది గచ్చంతరం లేక పబ్లిక్. మరి గంతగనం అవస్థ ఎందుకు వచ్చిందయ్యా చెత్త బండ్ల కనంటే డీజిల్ పోయించుకునే తందుకు కూడా పైసలు లేక తాళాలు అప్పచెప్పి పోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన స్థితి ఏర్పడ్డది. చెత్త ఎత్తేటోళ్ళు లేరు, బుగ్గలు వేసేటోళ్ళు లేరు, తాగునీళ్ల పైపు పగిలితే అతుకు పెట్టేటోడు లేడు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణకు కొత్తగా చేసిందేం లేదు, వీళ్ళ వల్ల ఒరిగిందేం లేదు. ఉన్నదాన్ని సక్రమంగా నడిపించే సత్తా ఈ సర్కార్కు లేనే లేదు. ఇదంతా వాళ్ళ స్వయం కృతాపరాధం. మళ్ళా వాళ్ళు రాజకీయంలో కత్తాం నిలబడతాం ఇంకా 20 ఏళ్ళు మేమే ఉంటామని అంటున్నారు. కానీ అవన్నీ డొల్ల ముచ్చట్లు కాని పని. కాకమ్మ మాటలతోని పబ్లిక్ ను మాయ చేసే పనులను ముందరేసుకుంటున్నారు. మేము రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండు, మాట తప్పిండు. ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పలేక ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒకే ఒక్క సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి హరీష్ రావు సార్ ఈ తీరుగా యువత, రైతులు, మహిళలు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ది. సిద్దిపేట జిల్లా మీద పగబట్టినట్టు ఒక్క రూపాయి కూడా ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు. పైసలను జిల్లాకు రాకుండా ఆపినరని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సార్ అయితే ఎట్లా గరం కావాలనో తెలంగాణ సర్కార్ మీద ఆ తీరుగానే గరానికి రాబట్టిండు. అందరం కలిసి పనిచేయాలి, వచ్చే ఎన్నికల్లో మన సత్తా సాటాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీష్ రావు ఈ విధంగా పిలుపునిచ్చుడు చాలా సంబరంలో ముంచెత్తేటట్టే అనిపిస్తున్నది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్. గజ్వేల్ ప్రతిష్టను పెంచి కేసీఆర్ అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలలో గులాబీ జెండా ఎగిరేటట్టుగా మనం చూడాలి, అందరం కలిసి పని చెయ్యాలి అని ఈ తీరుగా పిలుపునిచ్చుకుంటూ వచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏదేమైనా మరి హరీష్ రావు సార్ అయితే కాంగ్రెస్ పార్టీని గట్టిగానే అడిగి కడిగి పాడేసిండు. కానీ మరి హరీష్ రావు సార్ మాటల మీద కూడా రేవంత్ సార్ టీం కూడా రియాక్ట్ అవుతారు కదా, చూద్దాం మరి వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారో. అబ్బా మొత్తానికైతే ఈ రాజమౌళి తెచ్చిన కాడికి ధమాకా దుమ్ముదురు పేర్తలు పురాగా ఉడసగొట్టినా ఒడిసిపోయేదానిక మీరు సుతం చూసిళ్ళు. సరే, మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో నచ్చుతుంది మీకు కాబట్టి లైక్ చేసిళ్ళు, షేర్ చేసిళ్ళు, ఒక కామెంట్ చూద్దాం. ఆల్రెడీ మీరు పెట్టిర్రు కాబట్టి మళ్ళీ ఇంకెన్ని ధమాకా దుమ్ముదులు పేర్తలతో నేను అత్తనే ఉంటా, కోటి శనార్థులు చెప్పుకుంటా.